మీ జూనియర్స్‌కి నిన్న ఫస్ట్ ఇయర్ 1, 2 ఎగ్జామ్స్ మామూలుగా ఎక్స్టర్నల్ 11థ్ నుంచి కదా! నిన్నటి నుంచి అవి పోస్ట్‌పోన్ డేట్ ఇవ్వలేదు కానీ పోస్ట్‌పోన్ అయినందువల్ల ఎగ్జామ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో అప్పుడు జూన్ ఫస్ట్ వీక్‌లో డిసైడ్ చేస్తాం. సో, ఈలోపు క్లాస్ వర్క్ స్టార్ట్ చేసేస్తామన్నారు నెక్స్ట్ సెమ్‌ది 1, 2. సో, మామూలుగా మనకు కూడా మే 11థ్ నుంచి మిడ్ ఉండాలి కానీ, ఇవి పాండమిక్ సిట్యుయేషన్‌లో పెట్టలేదు కదా! సో, ఒకేసారి మిడ్ 1, మిడ్ 2 ఎక్స్టర్నల్ వచ్చేటట్టు ఉండొచ్చేమో అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎక్స్టర్నల్ ఆపేసి మనకి కా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అయ్యింది కదా! మనకి ఎక్స్టర్నల్స్ అవ్వలేదు. సెకండ్ మిడ్ అవ్వలేదు. ఎక్స్టర్నల్ అవ్వలేదు. నెక్స్ట్ సెమ్ స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఎగ్జామ్ అంతా అయిన తర్వాత నవంబర్‌లో ఎక్స్టర్నల్స్‌ను, ఇంటర్నల్స్ పెట్టారు. సో, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 3 యూనిట్స్ అయిపోయినాయి. లేకపోతే 2 ½ యూనిట్స్ మనకి సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ జాయిన్ అవ్వక్కర్లేదు. మళ్ళీ చెప్తారు. ఇవన్నీ వద్దు. మాక్సిమం అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉండటానికే జేఎన్‌టీయూ కూడా చూస్తది. మనకి ఈ కంటిన్యూషన్ మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకిక్కడ కంటిన్యూ చేసేస్తారు. ఆ 5 యూనిట్స్ కంప్లీట్ అయ్యేటట్టు. సో, ఒకేసారి మీరు మిడ్ 1కి నెక్స్ట్ మిడ్ 2 మధ్యలో 1 వీక్ ఏమన్నా గ్యాప్ ఆర్ 15 డేస్ ఆల్టర్‌నేటివ్‌గా అంటే ఎక్కువ మంది ఉండకుండా అలా ఏదైనా కండి ఉంటే కనుక మీకు 15 డేసో, 1 వీకో గ్యాప్ చూసుకొని మళ్ళీ సెకండ్ మిడ్ ఎక్స్టర్నల్ లాస్ట్ టైమ్ లాగానే మనం మైండ్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుందాం. అది ఏంటి అనేది వాళ్ళు చెప్పలేదు కాబట్టి. ఓకే. సో, అటెండెన్స్ కన్సిడర్ అవుతుంది. సో, 75 ఉంటదా? ఇక్కడ మీరు కాలేజ్‌కొస్తే 75. సో, ఇది ఆన్‌లైన్ కాబట్టి ఏమవుతది అనేది కూడా ఇంకా మనకు తెలీదు. అది సడెన్‌గా చేంజ్ చేస్తారు కదా! సో, ప్రూఫ్ కింద కూడా మనకందుకనే కాలేజ్‌లో లైసెన్స్‌డ్ జూమ్ వెర్షన్ పర్చేజ్ చేసింది మనకి మీకు ఆహ్, ఎ ఫర్ మీకు అది కూడా చూపిస్తాను. ఇలాగే అంటున్నారు. ఏమి ఉండదేమో జూమ్ సెషన్ అని అనుకుంటారు. కొంతమంది ఉంటారు స్టూడెంట్స్. హ్మ్. ఇప్పుడు ఇది ఫిఫ్త్ అవర్ అంటే లాస్ట్ వీక్ వెన్స్‌డే అవర్ అనుకోండి. ఫిఫ్త్ అవర్ ఇదిగోండి. మీ రోల్ నంబర్‌తో ఇది ఇదిగో రోల్ నంబర్ 1 46 మినిట్స్, 2 ఆబ్సెంట్, 3 44 మినిట్స్. సో, ఇక్కడ ఎన్ని మినిట్స్ మీరు లాగిన్ అయ్యారు? ఈవెన్ ఇక్కడ చూడండి రోల్ నంబర్ 51 7 మినిట్సే అయ్యారు. 53 1 మినిట్టే అయ్యారు. అటెండెన్స్ పడిపోతది అనుకుంటాకి లేదు. ఇక్కడెవరు రోల్ నంబర్ 80 12 మినిట్సే అయ్యారు. నెక్స్ట్ ఏ నాట్ అనేవాళ్ళు 1 మినిట్టే అయ్యారు. ఇక్కడ 16 ఏ4 అనేవాళ్ళు 16 నెట్ ప్రాబ్లమ్ ఉంది, సరిగ్గా లేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయిందనుకోండి. ఈ 25 ప్లస్ మీరు ఎన్ని మినిట్స్ అయితే కనెక్ట్ అయ్యారో అదొచ్చేస్తదమ్మా. అంతేగాని ఇక్కడ మీకు డిస్కనెక్ట్ అయిపోయాము, రికార్డ్ అవ్వట్లేదేమో అక్కడి నుంచి టైం అలా ఏం లేదు. ఇక్కడెవరు 206 17 మినిట్సే. వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు. మళ్ళీ వెంటనే కనెక్ట్ అయ్యారనుకోండి, మీరెప్పటి నుంచైతే కనెక్ట్ అయ్యారో ఆ కౌంట్ అక్కడ మీకు స్టార్ట్ అయిపోతుంది. సో, అటెండెన్స్ ఇది మీది జూమ్‌ది. అలా ప్రతి క్లాస్ మీకు ఏదైతే జరిగిందో అలా పార్టిసిపెంట్స్ ఇది ఫిఫ్త్ అవర్, ఇది సిక్స్త్‌న డేట్, ఇది 22న, 23 సో, మే ఫస్ట్‌దిది. అలా ప్రతి సబ్జెక్ట్‌కి ఉంటుంది. ఏ అవర్‌కి అటెండెన్స్ పడిపోతుంది. మేము విడిగా ఏం తీసుకోక్కర్లేదు. సో, ఇది లైసెన్స్‌డ్ వెర్షన్. ఎందుకు అంటే మీకు అటెండెన్స్ అది కన్సిడర్ అయిందంటే ప్రూఫ్ అనేది సబ్మిట్ చేసుకోవాలి కదా! సో, దాన్ని బట్టి చూసుకోండి మరి. జేఎన్‌టీయూకి ఆహ్, ఏముందిలే ఆన్‌లైనే కదా! వినకపోయినా జస్ట్ ఇక్కడ మీరు ఫేస్ మీద ఉన్నారా లేదా అనేది కనిపించకపోయినా అటెండెన్స్ పరంగా మీకు అటెండెన్స్ పడిపోతే సరిపోతది ఫస్ట్. సో
నెక్స్ట్ టాపిక్ మనకి పేజింగ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సిగ్మెంటేషన్. సో, సిగ్మెంటేషన్ అనేది దాంట్లో ఏం యూజ్ చేస్తున్నామంటేనమ్మా, మెమరీ మేనేజ్‌మెంటే ఏ విధంగా ఇప్పుడు మనం పేజింగ్, సిగ్మెంటేషన్ అనేది తీసుకున్నాము అంటే, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానికి ఇవి యూజ్ చేసాం కదా! ఇప్పుడు పేజింగ్‌లో మనకి డిఫరెంట్ చెప్పాం. లాజికల్ అడ్రెస్ చెప్పాము. నెక్స్ట్ పేజ్ టేబుల్ అన్నాము, ఫిజికల్ అడ్రెస్ అన్నాము. మళ్ళీ ఈ లాజికల్‌లోను ఇది వాలిడా, ఇన్‌వాలిడా, ట్రాన్సిషన్ లుక్ అసైడ్ బఫర్, హార్డ్‌వేర్ సపోర్ట్ కింద ఏముంది, ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో, సో, అక్కడ అన్ని టేబుల్స్ యూజ్ చేసే ప్లేస్‌లో ఇప్పుడు ఇక్కడ సిగ్మెంటేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నామనుకోండి. ఇది కంప్లీట్‌గా ఏమవుతుంది, యూజర్ వ్యూ. మనము ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో ఆ సైడ్ బేస్ మనం చేసుకొని యూజర్ వ్యూలో మెమరీ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది మనం తీసుకున్నాం ఇక్కడ. ఓకే. ఈ ప్రోగ్రామ్‌నే ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సెగ్మెంట్స్ అంటున్నాం. ఏ రకంగా కలెక్షన్ ఆఫ్ సెగ్మెంట్స్? ఒక ప్రోగ్రామ్ మనం తీసుకుంటే సి ప్రోగ్రామో, సి ప్లస్ ప్లస్సో, జావానో ఏదైనా తీసుకోండి. ఏది రాసినా దానికి మనకి ఇక్కడ ఏమవుతుంది, మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాము. సమ్ ప్రొసీజర్స్ ఉంటాయి. లేకపోతే సమ్ వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తాం. దాన్ని ఇక్కడ లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అంటున్నాము. కామన్‌గా ఒక బ్లాక్ ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఒక స్టాక్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఎరేస్ యూజ్ చేస్తాము. సమ్ మెథడ్స్ యూజ్ చేస్తాము. ఫంక్షన్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో, మెయిన్ ఫంక్షన్ నుంచి ఇప్పుడు స్టాండర్డ్ హెడర్ ఫైల్స్ ఉన్నాయి. స్టార్టింగే మనం ఇంక్లూడ్ stdio.h అని ఇచ్చాం. ఓకే. సో, అది ఎక్కడి నుంచైతే మనకి స్టార్ట్ అవుతుందో ఆల్రెడీ అది ఎక్కడి నుంచి అది కనెక్టివిటీ చేసుకోవాలి ఏంటి, ఆ మెయిన్ ఫంక్షన్‌కెళ్ళక ముందే కొంత ప్రొసీజర్ కింద మనం ఈ ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్స్ లేకపోతే math.h లాంటివన్నీ ఇంక్లూడ్ అవుతానికి సమ్ డేటా స్ట్రక్చర్స్ ఆల్రెడీ అరేంజ్ అయ్యి ఇంటర్నల్‌గా ఏవైతే సేవ్ అయ్యి ఉన్నాయో దాన్ని మనం యాక్సెస్ చేసుకుంటా ఉంటాం. అలా నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రామ్ రాసాము. సమ్ ఫంక్షన్స్ రాసాము. ఈ ప్రోగ్రామ్‌లోనే మళ్ళీ వేరియబుల్స్. సో, ఇవన్నీ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ మనం రాసాము అంటే, ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించిన దాంట్లో ఏవైతే ఉందో, సో, ఆ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, మెయిన్ ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రామ్, ప్రొసీజర్, ఫంక్షన్ అలా డిఫరెంట్ కింద ఒక్కొక్క స్టెప్ అంటే వేరియబుల్స్ ఇంట్ ఏ, బి. సో, దీన్ని లోకల్ వేరియబులా లేకపోతే గ్లోబల్ వేరియబుల్‌లో డిస్క్రైబ్ అయిందా ఏమైంది? ఓకే. లేదా ఒక ఫంక్షన్ యాడ్ అనే ఒక ఫంక్షన్, మెయిన్ అనేది ఒక ఫంక్షన్ లేకపోతే స్ట్రింగ్ ఎస్టీఆర్‌సీఏటీ స్ట్రింగ్ ఫంక్షన్స్ తీసుకుంటాం కదా! సో, ఎస్టీఆర్‌సీఏటీ, ఎస్టీఆర్‌సీఎంపై ఇలా సీఎంపీ, కంపేర్ సో, ఇలాంటివి మనం ఏవైతే తీసుకుంటున్నామో అది ఒక ఫంక్షన్ లేకపోతే మనం దాంట్లో ఫాలో అయ్యే మెథడ్ ఆ మెథడ్ అంటే ఇంటర్నల్‌గానా, ఎక్స్టర్నల్ అంటే స్టాటికా, డైనమికా ఇలా డిఫరెంట్ కింద మనకి ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క ప్రోగ్రామ్‌ని ఈ రకంగా అది డివైడ్ చేసుకుంటది. ఈజ్ నథింగ్ బట్ సిగ్మెంటేషన్. అంటే ఇక్కడ మెయిన్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇదొక సిగ్మెంటేషన్. ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇదొక సిగ్మెంట్. ఫంక్షన్ అనేది ఒక సెగ్మెంట్. మెథడ్ అనేది ఒక సెగ్మెంట్. ఇప్పుడు మన లాజికల్ దాంట్లో ఎలా అయితే పేజెస్, మెమరీ అనేది పేజెస్, ఫిజికల్ అనే దాంట్లో ఎలా అయితే మెమరీ అనేది ఫ్రేమ్స్ అంటున్నామో, ఇక్కడికొచ్చేసరికి వీటిల్ని సెగ్మెంట్స్ అంటున్నాం. ఒక ప్రోగ్రామ్ మనం రాసిన దాన్ని, ఆ ప్రోగ్రామ్ ఏదైతే రాస్తామో విడివిడిగా డివైడ్ అయ్యేదాన్ని ఇక్కడ సెగ్మెంట్. అంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి, సెగ్మెంట్ అనేది కొంతటిని అది హోల్డ్ చేసుకుంటుంది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాన్నైనా సరే అది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఓకే. సో, లాజికల్ అడ్రెస్‌లో ఇక్కడ మనం సెగ్మెంట్స్ అంటున్నాం కాబట్టి సమ్ సబ్‌రొటీన్స్ ఉంటాయి. స్టాక్ ఉంటుంది. సింబల్ టేబుల్, మెయిన్ ప్రోగ్రామ్, స్క్వేర్ రూట్. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి. ఓకే. math.h హెడర్ ఫైల్. ఓకే. మెయిన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తేనే మనకి ఏదైతే ప్రోగ్రామ్ ఇది రాస్తున్నామో అది స్టార్ట్ అవుతుంది. సో, ఇదొక సెగ్మెంట్. ఇలా ఒక్కొక్క సెగ్మెంట్ మనకిక్కడ వర్క్ అవుతా ఉంటది. దాన్ని ఇక్కడ మనం సిగ్మెంటేషన్. దాన్నే ఇక్కడ మనం సిగ్మెంటేషన్. అది కూడా ఎక్కడ చెప్తున్నాము? లాజికల్ అడ్రెస్‌లో ఏవైతే మనం ఒక ప్రోగ్రామ్ యూజర్ ఒక ప్రోగ్రామ్ రాస్తాడో, ఆ ప్రోగ్రామ్ రాసిన దాంట్లో ఒక స్క్వేర్ రూట్ వర్క్ అవ్వాలంటే math.h అని, సమ్ సింబల్ టేబుల్స్ లేకపోతే సమ్ స్టాక్, సమ్ సబ్‌రొటీన్స్ మెయిన్ ప్రోగ్రామ్ కింద మనము సమ్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, క్లోజ్ సో, దాన్ని ఒక బ్లాక్ వరకు కన్సిడర్ ఇలా ఏవైతే ఉన్నాయో దీన్ని మనం సెగ్మెంట్స్ అంటాం. సో, లాజికల్ అడ్రెస్ సెగ్మెంటేషన్‌లో ఇవన్నీ ఎగ్జిస్ట్ అయ్యుంటాయి. సో, ఇక్కడ కూడా సేమ్. ఎలా అయితే మనం పేజెస్ అంటే లాజికల్ అడ్రెస్‌లో పేజెస్, ఫిజికల్‌లో మెమరీ ఫ్రేమ్స్ అని చెప్పామో, ఇక్కడ యూజర్ స్పేస్‌లో ఏవైతే మనకిక్కడ సబ్‌రొటీన్, స్టాక్,
సింబల్, మెయిన్ ప్రోగ్రామ్ ఇలా ఉందో దాన్ని ఇక్కడ 1, 2, 3, 4 సమ్ ఏవో కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి. అది డిపెండింగ్ అపాన్ ప్రోగ్రామ్ మీద డిపెండ్ అవుతుంది. ప్రతి ప్రోగ్రామ్ మనం అన్ని ఫంక్షన్స్ యూజ్ చేయకుండా ఓన్లీ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేస్తాము. ఇంట్ ఏ ఈక్వల్ టు 10, సమ్ బి ఈక్వల్ టు 20, సి. ఓకే, సో దాంట్లో సమ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రింట్ ఆఫ్ చేస్తాం అనుకోండి, అది చిన్న ప్రోగ్రామ్ సరిపోతుంది. ఇంకో దాంట్లో ఏదో సమ్ ఎరే ఆఫ్ ఆ ఫర్ లూప్ తీసుకుని ప్రతి వాల్యూని రన్ అవుతూ మనకి సమ్ 10, 20, 30, 40 లేకపోతే టేబుల్ కింద ప్రింట్ అవ్వాలి ఇలా తీసుకున్నప్పుడు ఫర్ లూప్ ఎరే అనే కండిషన్స్ తీసుకుని చేస్తాం అనుకోండి, అప్పుడు చేంజ్ అయిపోతుంది. సో అలా మనకి ఇక్కడ ఏవైతే ప్రోగ్రామ్ తీసుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ మీద డిపెండ్ అయ్యి యూజర్ స్పేస్ దగ్గర ఈ సెగ్మెంట్స్ అనేది ఇలా క్రియేట్ అవుతాయి అంటున్నాం. సేమ్ ఇదే సెగ్మెంట్ మళ్ళీ ఎలాగా మనకి మధ్యలో పేజ్ టేబుల్ అనే దాంట్లో ఎప్పుడు ఈ ఫ్రేమ్స్ దేంట్లో స్టోర్ అవుతుంది అనేది మనం ఫార్ములా సమ్ 5 ఇంటూ ఒకవేళ ఇక్కడ ఫ్రేమ్ 4 అనుకోండి, 4 ఇంటూ ఇక్కడ ఎన్ని బైట్స్ డివైడ్ అయ్యింది ప్లస్ హాఫ్ సెట్ అడ్రస్ అలా తీసుకున్నాం కదా. సో అలా అది ఏదైతే ఉందో ఇక్కడ 1 అనుకోండి, ఆ పర్టికులర్ ఏ ఫ్రేమ్ లో స్టోర్ అవ్వాలి అనేది ఇక్కడ చూస్తుంది. 2 అనుకోండి, సమ్ ఫ్రేమ్ నెంబర్ ఇక్కడ సమ్ 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా ఉంది. సో ఏ సెగ్మెంట్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటుంది, సో దాన్ని ఇక్కడ మనం ఫిజికల్ మెమరీ స్పేస్ ఇక్కడ మధ్యలో ఇంకో టేబుల్ టిఎల్బి ఏం రాలేదు చూడండి, అవన్నీ తీసేస్తేనే ఇక్కడ మనకి సెగ్మెంటేషన్. సో సెగ్మెంటేషన్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం తీసుకుంటే ఇది లాజికల్ అడ్రస్ అమ్మా. సో లాజికల్ అడ్రస్ లో మనం మామూలుగా డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఇక్కడ పేజ్ హాఫ్ సెట్, సో అదే ప్లేస్ లో ఇప్పుడు మనకి ఏమైంది సెగ్మెంట్ హాఫ్ సెట్. ఈ సెగ్మెంట్ అనే దాంట్లో ఒక్కొక్కటి మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఒక సెగ్మెంట్ అనేది ఏదైతే చెప్పామో ఆ సెగ్మెంట్ ని ఇక్కడ సెగ్మెంట్ నెంబర్, ఇదిగోండి 2 టపుల్స్ ఒక్కొక్క లాజికల్ అడ్రస్ లో ఏమేమి ఉంటది అంటే సెగ్మెంట్ నెంబరు దాని యొక్క హాఫ్ సెట్. ఈ సెగ్మెంట్ టేబుల్ ఎలా మ్యాప్ చేస్తుంది, ఇక్కడ 2 డైమెన్షనల్ గా మ్యాప్ చేస్తుంది. ఇప్పుడు దాకా మనం పేజింగ్ కానీ మెమరీ కానీ ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నామో ఈ కాన్సెప్ట్ లో ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తుంది పేజ్ ఫ్రేమ్ హాఫ్ సెట్ కి హాఫ్ సెట్. దీనికన్నా ముందు తీసుకున్నా ఇక్కడ చూడండి లిమిట్ రిజిస్టర్, రీలొకేషన్ రిజిస్టర్ ఒకదానికే ఇండికేట్ చేస్తుంది. దీనికన్నా ముందు ఇంకో డయాగ్రామ్ తీసుకున్నా స్టార్టింగ్ ఇక్కడైనా సరే బేస్ అనేది ఒకటి, బేస్ ప్లస్ లిమిట్ ఒకటి, కానీ సిగ్మెంటేషన్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకునేసరికి దీంట్లో 2 డైమెన్షనల్. సో ఇదిగోండి లిమిట్ బేస్, మామూలుగా మనం బేస్ ప్లస్ లిమిట్ కదా తీసుకుంటున్నాము. సో ఇది ఎక్కడ సెగ్మెంట్ టేబుల్లో లిమిట్ బేస్. సో బేస్ అనేది ఒక డైరెక్షన్, లిమిట్ అనేది ఒక డైరెక్షన్. సో 2 డైమెన్షనల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తుంది. ఈ పైన ఇక్కడ ఏముంటది అంటే సెగ్మెంట్ ఏ రకమైనది, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ ఫిజికల్ మెమరీ స్పేస్ లో ఏది ఫ్రీగా ఉంది ఎక్కడ ప్లేస్ చేయాలి, ఈ మధ్యలో పేజ్ టేబుల్ ఉండుంటే ఈ ప్లేస్ లో తెలిసేది. ఓకే, కానీ ఇక్కడ పేజ్ టేబుల్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి సో ఆ ప్లేస్ లో ఇక్కడ సెగ్మెంట్ టేబుల్ అనేది 2 డైమెన్షనల్ ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. సో ప్రతి దాంట్లోనూ బేస్ లిమిట్. సో మనకు ఆల్రెడీ తెలిసిందే బేస్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము స్టార్టింగ్ అడ్రస్. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లో మెమరీ అనే కాన్సెప్ట్ మనం 3rd యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాము ఇది. ఓకే, బేస్ అనేది ఏదైతే లీస్ట్ ఉందో ఆ అడ్రస్ తీసుకుని లేకపోతే స్టార్టింగ్ అది 0 నుంచి కన్సిడర్ చేసుకుంటుంది. సో లిమిట్ ఎంత వరకు దాని యొక్క లెంత్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ ప్రాసెస్ ఒక లెంత్ 40 అనుకోండి, సో 0 + 40, సో 0 నుంచి 40 వరకు ఒక ప్రాసెస్ అనేది ఇంటర్నల్ గా ఆ మధ్యలో ఉన్నవన్నీ యాక్సెస్ చేసుకోగలదు, అంటే దాని యొక్క మెమరీ స్లాట్స్ అన్ని యాక్సెస్ చేసుకోగలదు. సో అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తున్నాము సెగ్మెంట్స్. సో ఈ లిమిట్, ఈ బేస్, ఈ లిమిట్ మధ్యలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్ అంతా ఎవరు యాక్సెస్ చేసుకుంటారు అంటే ప్రాసెస్ అనేది యాక్సెస్ చేసుకుంటుందమ్మా. ఆ ప్రాసెస్ కావాల్సితే యూజ్ చేస్తుంది, లేకపోతే ఫ్రాగ్మెంటేషన్ తో అయినా వదిలేస్తుంది. ఓకే, సో దాన్ని ఇక్కడ మనం సెగ్మెంట్ టేబుల్. సో సెగ్మెంట్ టేబుల్లో ఏమేమి ఉన్నాయని చెప్పాము, ఇక్కడ బేస్ రిజిస్టర్, ఈ లిమిట్ అనేది ఇస్ నథింగ్ బట్ లెంత్. సో దాన్నే STBR సెగ్మెంట్ టేబుల్ బేస్ రిజిస్టర్ ఏం పాయింట్ చేస్తుంది అంటే సెగ్మెంట్ టేబుల్స్ లొకేషన్ ఇన్ మెమరీ. అలాగే టేబుల్ STLR అనేది ఏం ఇండికేట్ చేస్తుంది నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ లో అనేది STLR. సో బేస్
లెంత్ లిమిట్ అనేది తీసుకున్నాం కదా, సో బేస్ లిమిట్, సో ఈజ్ నథింగ్ బట్ లెంత్. సో బేస్ ఏమో ఆ టేబుల్ లొకేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0నా 1000 ఏంటి అనేది, సో దాని యొక్క లెంత్ ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మనకి ఈ లెంత్ కనుక గ్రేటర్ దాన్, లేకపోతే ఇక్కడ ఏదైతే కండిషన్ తీసుకున్నామో అది గ్రేటర్ దాన్ అయిపోయింది అనుకోండి, సో ట్రాప్ అడ్రసింగ్ ఎర్రర్, ట్రాప్ అయిపోతుంది. ఓకే, సో దీనికి ఇలా ప్రొటెక్షన్, మనం ప్రతిదానికి మెమరీలో ఏం చెప్తున్నాము, ప్రొటెక్షన్ అనేది చెప్తున్నాము. సో ఇక్కడ హాఫ్ సెట్ అడ్రస్ అనేది చెక్ చేసుకుంటుంది, అలాగే లిమిట్ ఈ హాఫ్ సెట్ అడ్రస్ యాడ్ అవుతుంది మనకి ఫిజికల్ మెమరీలో ఫ్రేమ్స్ దగ్గర ఎలా సేవ్ అవుతుంది అనేది చూస్తాం. ఫిజికల్ అడ్రస్ దగ్గర ఇక్కడ మనకి సిగ్మెంటేషన్ తో తీసుకుంటే కనుక టూ డైమెన్షనల్ అంటే మనం పేజింగ్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే 2 డైమెన్షనల్ చేయలేమా అంటే అక్కడ కూడా మనకి 2 లెవెల్ హైరార్కీ ఉంటుంది, 2 లెవెల్ ఉంటుంది. కానీ అక్కడ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేజ్ కింద, ఒక్కొక్క బ్లాక్ కింద డివైడ్ చేసింది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ వేరియబుల్స్ అన్ని కలిపి ఒక సెగ్మెంట్ లో ఉంటుంది, ఒక సెగ్మెంట్స్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా సిగ్మెంట్ అడ్రస్, ఇక్కడ సిగ్మెంట్ నెంబర్ అన్నాం చూసావా, సిగ్మెంట్ అది యాక్చువల్గా సిగ్మెంట్ అడ్రస్, దాని యొక్క హాఫ్ సెట్. ఆ అడ్రస్ అనేది మనకు తెలియదు కాబట్టి మనకి ఈజీగా యూజర్ వ్యూలో ఈజీగా దాన్ని ఏ నెంబర్ లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అని తెలుస్తుంది గురించి ఇక్కడ మనకి సిగ్మెంట్ నెంబర్. అందుకనే మనకి ఎర్రర్ ఆ లైన్ నెంబర్ దాంట్లో సెమీకాలనా, ఇంప్లిసిటా, ఎక్స్ప్లిసిట్ ఎర్రరా, స్టాటిక్ ఎర్రరా, డైనమిక్ ఎర్రరా, ఓన్లీ వార్నింగా, ఎర్రరా అనేది స్పెసిఫిక్ గా ఆ లైన్ దగ్గర ఇండికేట్ చేసేది మనకి ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ ఇచ్చింది యూజర్ వ్యూ తెలుస్తానికి సిగ్మెంట్ నెంబర్ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, సో వాలిడేషన్ బిట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎందుకు ఇలా తీసుకుంటున్నాము, ప్రతిదానికి మనం ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి అంటున్నాం. సో ఇలా ప్రొటెక్ట్ చేయాలి అంటే కనుక ఇక్కడ సిగ్మెంట్స్ లేకపోతే ఏదైతే కోడ్ మనం షేర్ చేసుకుంటున్నామో ఈ సిగ్మెంట్ అనే దాంట్లో 2 డైమెన్షనల్ లో తీసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ప్రొటెక్ట్ అవుతున్నట్టే. ఓకే, సో ఇలా ప్రొటెక్ట్ అంటే ఎందుకు అసలు మనం సిగ్మెంటేషన్కి వెళ్తున్నాము అనే కాన్సెప్టే మీకు ఎరేజ్ అయింది అనుకోండి. ఫ్రాగ్మెంటేషన్ ఎక్స్టర్నల్ దాన్ని ఇది చేస్తానికి పేజింగ్ సెగ్మెంటేషన్ సొల్యూషన్ అని చెప్పాము. సో ఇప్పుడు పాయింటర్స్ అనే కాన్సెప్ట్, లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. సో లింక్డ్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు పాయింటర్స్, లేకపోతే లింక్డ్ లిస్ట్ ఎరే తీసుకున్నాం అనుకోండి, ఎరే అది యూజ్ చేసుకుంటూ ఇలా లింక్డ్ లిస్ట్ చిన్న డిఫరెన్సెస్ మనం అంటే 2 మెథడ్స్ ఉన్నాయి, లేదా మీరు ఒక ఎడిషన్ అనే ప్రోగ్రామ్ రాయమన్నాను, అది C++, జావా, పైథాన్ మీరు రాసుకున్న ఏ లాంగ్వేజెస్ లో అయినా రాయొచ్చు అనే ఆప్షన్ ఎందుకు ఇస్తున్నాము, మీరు అక్కడ మూడిట్లో ఏదో ఒక దాంట్లో స్ట్రెంత్ అయితే రాస్తారు, లేదా రెండిట్లోనూ స్ట్రెంత్ అనుకుంటే ఏది దాంట్లో మీకు నచ్చింది ఏదైతే ఉందో దాని గురించి రాయగలరు. మాకు 3 వచ్చు అనుకున్నప్పుడు దాంట్లో కూడా మళ్ళీ మనం చూస్ చేసుకుంటాం, ఆ మూడిట్లో ఇంకా ఫాస్ట్ గా ఏది రాస్తాము అనేది ఎలా అయితే చూస్ చేసుకుంటామో ఇక్కడ పేజింగ్ సిగ్మెంటేషన్ అనేది తీసుకుంటాం. ఓకే, ఈ సిగ్మెంటేషన్ ఈ కాన్సెప్ట్ కి మనకి ఇంకొంచెం క్లియర్ గా అర్థం అవడానికి ఇంటెల్ ఆర్కిటెక్చర్ లో ఏ రకంగా ఫస్ట్ పేజింగ్ అనేది ఇంక్లూడ్ అయ్యింది, నెక్స్ట్ సిగ్మెంటేషన్ అనేది ఇంక్లూడ్ అయ్యింది అనేది వస్తుంది. ఓకే, ఇది ఎగ్జాంపుల్ రెండిట్లకి, పేజింగ్ కినను అండ్ సిగ్మెంటేషన్ కూడా. ఓకే, సో పెంటియం సిపియూస్ ఆర్ 32 బిట్ మనం మెయిన్ గా రాయాల్సిన పాయింట్ ఇది. పెంటియం సిపియూస్ అనేవి 32 బిట్ లో ఉంటాయి. కరెంట్ ఇంటెల్ సిపియు ఆర్ 64 బిట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి బోత్ సిగ్మెంటేషన్ అండ్ సిగ్మెంటేషన్ విత్ పేజింగ్ రెండు సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈచ్ సిగ్మెంట్ ఎంత డివైడ్ అవుతుంది అంటే 4 GB కింద డివైడ్ అవుతుంది, 4 GB కింద డివైడ్ అవుతుంది. అలా అప్ టు 16K సిగ్మెంట్స్ అనేవి మనకి ఒక్కొక్క ప్రాసెస్ కి ఒక్కొక్క ప్రాసెస్ కి మాత్రమే అది అలౌ చేస్తుంది. సో ఇది ఎలా 2 పార్టిషన్స్ కింద డివైడ్, ఈ 16K ఏవైతే ఉందో దాన్ని 2 పార్టిషన్ కింద డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ 8K అండ్ సెకండ్ కూడా 8K. సో ఫస్ట్ 8K సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని లోకల్ డిస్క్రిప్టర్ టేబుల్, ఇది చదవాలా ఖచ్చితంగా అంటే కేస్ స్టడీ లాస్ట్ లో మనకి 5th యూనిట్ లాస్ట్ లో కేస్ స్టడీస్ ఒక్కొక్కటి ఇచ్చాడు, అలా అయినా లేదా పేజింగ్ విత్ ఎగ్జాంపుల్, సిగ్మెంటేషన్, ఎక్స్ప్లెయిన్ సిగ్మెంటేషన్ విత్ ఎగ్జాంపుల్ అనే కాన్సెప్ట్ వచ్చి, లేకపోతే జస్టిఫై యువర్ ఆన్సర్ కానీ, లేకపోతే సజెస్ట్
యువర్ ఆన్సర్ అని అలా ఏ టైప్ ఆఫ్ ఇది అడిగినా సరే మనం ఎగ్జాంపుల్ కింద ఇది రాస్తాం. కామన్‌గా సిగ్మెంటేషన్, పేజింగ్ అనే వర్డ్ లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఇలాంటి వర్డ్స్ ఏదైనా కనిపించినప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ దేనికైనా సరే మీకు సూట్ అవుతుంది కాబట్టి సో ఎగ్జాంపుల్ రాస్తారు. సో ఇంటెల్ 32 తీసుకుంటున్నాము. సో దీంట్లో ఈచ్ సెగ్మెంట్ కెన్ బి 4 GB తీసుకున్నాము. ఈ 16K సెగ్మెంట్ ఏదైతే తీసుకున్నాము పర్ ప్రాసెస్ అది 2 పార్టిషన్స్ కింద డివైడ్ అవుతుంది. సో 8K సెగ్మెంట్ ఒకటి, నెక్స్ట్ 8K ఒకటి. సో ఫస్ట్ 8K సెగ్మెంట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ ప్రాసెసర్ అంటాం. సో దాన్ని లోకల్ డిస్క్రిప్టర్ టేబుల్. నెక్స్ట్ పార్టీషన్ ఏదైతే ఉందో అది మిగతా అందరితోనూ షేర్ చేసుకోగలదు. ఈ 8K మాత్రం ప్రైవేట్ కాబట్టి వేరే ఏ ప్రాసెస్ తోనూ ఇంటర్ కమ్యూనికేట్ అవుతున్నప్పుడు షేర్ చేసుకోదు. దీని వరకే ఇది చూసుకుంటుంది. అదే సెకండ్ పార్టీషన్ లో అయితే గ్లోబల్ డిస్క్రిప్టర్ కాబట్టి మనకు మామూలుగా లోకల్, గ్లోబల్ వేరియబుల్స్ తెలుసు కదా సేమ్. అలాగే ఈ 8K సెగ్మెంట్ ఏదైతే నెక్స్ట్ ఉన్నదో అది అదర్ ప్రాసెస్ లో షేర్డ్ అమాంగ్ ఆల్ ప్రాసెస్ తో తీసుకుంటుంది కాబట్టి ఇది గ్లోబల్ డిస్క్రిప్టర్ టేబుల్. సో దానికి ఎగ్జాంపుల్ ఇది రాయాలి. ఫస్ట్ ఇది డ్రా చేస్తారు. 13 + 1 14 + 2 మనకి ఇక్కడ 16 చెప్తున్నాం కదా. సో 16 అనేది ఎలా తీసుకుంది? S స్టాండ్స్ ఫర్ సిగ్మెంట్. సో ఇక్కడ నుంచి రాస్తాం సిగ్మెంట్ దాంట్లోనే ఈ 16 లో 8 + 8 ఏదైతే అన్నామో అవే తీసుకుంటున్నాం. ఓకే. సో మళ్ళీ ఇండివిజువల్ గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇండివిజువల్ గా ఇక్కడ P1 P2 D అనేది ఇలా పేజ్ నెంబర్స్ ఎలా అవుతుంది అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. ఇదిగోండి డిస్క్రిప్టర్ టేబుల్. ఇక్కడ సిగ్మెంట్ డిస్క్రిప్టర్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇందాక మనం తీసుకున్న సిగ్మెంట్ డిస్క్రిప్టర్ అనేది తీసుకుంటే కనుక ఎస్ లోకల్ డిస్క్రిప్టర్ అండ్ గ్లోబల్ డిస్క్రిప్టర్స్, P ప్రాసెస్, అలాగే పేజెస్. ఇక్కడ ప్రాసెస్ పేజెస్ ఉంటాయి. సో లీనియర్ అడ్రస్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ ఫార్మెట్ లో అది డివైడ్ అయి ఉంటుంది. ఆ రిజిస్టర్ 16 బిట్ ఏదైతే ఉందో ఈ ఫార్మెట్ లో డివైడ్ అయి ఉంటుంది. ఓకే. సో గ్లోబల్ కి ఇచ్చింది, పేజింగ్ కి ఇచ్చింది. సో ఈ లీనియర్ అడ్రస్ ఈ పేజింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఫిజికల్ అడ్రస్ లోకి చేసుకుంటాకి అంటే ఇక్కడ పేజ్ సైజ్ ఎలా ఉంటుంది? ఈ P2 అనేది ఏదైతే ఉందో 4 KB ఆర్ 4 MB 4 KB ఆర్ 4 MB. సో దాన్ని ఇక్కడ చూపిస్తాం 4 KB ఆర్ 4 MB ఎప్పుడు పేజింగ్ కి వెళ్ళినప్పుడు. పేజింగ్ సిగ్మెంటేషన్ విత్ పేజింగ్ సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో, పేజింగ్ కాన్సెప్ట్ ఉంది. సో పేజ్ డైరెక్టరీ అనేది ఫస్ట్ తీసుకుంటే CPU దగ్గర నుంచి ఇలా వచ్చింది. సమ్ CR3 రిజిస్టర్ దగ్గర నుంచి పేజ్ డైరెక్టరీ అనేది ఉందనుకోండి. ఇక్కడ చూడండి హాఫ్ సెట్ అడ్రస్ 0 to 11 వరకు ఒకటి ఉంది. అంటే ఫస్ట్ 10 ప్రయారిటీ. సో అక్కడ ఏమవుతుంది 4 KB పేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా 4 KB అనేది ప్రతి దానికి ఉండాలని ఏమి ఉండదు. 4 MB పేజ్ లోనే అది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏదైతే 0 to 21 అంటే ఇక్కడ మొత్తం 22 బిట్స్ ఉన్నాయో ఈ 22 బిట్స్ దగ్గర ఈ రెండింటిని బైపాస్ చేసి డైరెక్ట్ గా ఇది లేకుండా ఈ 0 to 22 బిట్స్ వరకు బైపాస్ చేసి ఈ పేజ్ డైరెక్టరీ ఏం చేస్తుంది 4 MB పేజ్ ని యాక్సెస్ చేసుకోగలదు. ఓకే. సో అందుకని ఇక్కడ చూడండి పేజ్ డైరెక్టరీ దీనికి ఇలా కనెక్ట్ అయ్యింది, ఇక్కడ ఒకటి కనెక్ట్ అయ్యింది. సో ఇది 2 డైమెన్షనల్ కింద తీసుకోవచ్చు. సో ఈ రెండు బైపాస్ చేసిన ఈ 4 MB పేజ్ అనే దాన్ని అది ఎలా యాక్సెస్ చేసుకుంటే మరి డేటా అనేది ఇక్కడ ఉంటుందా అంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు ఈ 4 KB పేజ్ ఏదైతే ఉందో ఇది కూడా 4 MB పేజ్ లోకే తీసుకెళ్ళి అది ప్లేస్ చేసుకుంటుంది. ఎంతైతే డేటా ఉందో దాన్ని ఇక్కడ మనకి మెమరీ CPU అనేది ఒకదాని నుంచి ఒకటి బ్యాకింగ్ స్టోర్ యూజ్ చేసుకుని రోల్ ఇన్ రోల్ అవుట్ యూజ్ చేసుకుంటా ఉంటది కదా. సో ఇక్కడ మనకి మామూలుగా ఈ 4 KB పేజ్ ఏదైతే ఉందో పేజ్ టేబుల్ ఎలా అయితే రిఫర్ చేస్తుందో ఈ 4 MB పేజ్ కూడా మొత్తం అంతా అంటే ఈ రెండు లేకుండా కూడా ఇది యాక్సెస్ చేసుకునేటట్టు ఎలా యాక్సెస్ చేస్తుంది అంటే త్రూ సిగ్మెంటేషన్. సో సిగ్మెంటేషన్ లో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుంటుంది. సిగ్మెంట్ డిస్క్రిప్టర్ ఏంటి లోకలా గ్లోబలా? లోకల్ అయితే కనుక 8 బిట్ ఇచ్చి గ్లోబల్ లో మళ్ళీ 8 బిట్ ఇస్తుంది. సో లోకల్ ప్రాసెసర్ వరకు ఎంత ఇస్తుంది ఏంటి అనేది చూసుకుని హాఫ్ సెట్ అడ్రస్ కలిపి ఇది 32 బిట్
లీనియర్ అడ్రస్ కింద ఉంటుంది. ఓకే. సో ఈ లీనియర్ అడ్రస్ అనేది ఏంటి అంటే ఇక్కడ తెలుస్తుంది చూడండి. లాజికల్ టు ఫిజికల్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది ఇక్కడ? సిపియు అనేది మనం ఏదైతే తీసుకున్నామో సిపియు దగ్గర నుంచి లాజికల్ అడ్రస్ ప్రతిదీ మనం ఇక్కడ సిపియు అనేది అంటే సిపియు దగ్గర నుంచి లాజికల్ అడ్రస్ చెప్తాం. అది సిగ్మెంట్స్ అవనివ్వండి, పేజెస్ అవనివ్వండి. సో సిపియు లాజికల్ అడ్రస్. ఇక్కడ సిగ్మెంటేషన్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అయ్యింది కాబట్టి సిగ్మెంటేషన్ యూనిట్. సిగ్మెంటేషన్ యూనిట్. ఈ సిగ్మెంటేషన్ యూనిట్ లో మనకు మళ్ళీ ఎలా డివైడ్ అవ్వాలి? 10, 10, 12 కింద డివైడ్ అవుతుందా? ఇది 2 లెవెల్ హైరార్కీ అమ్మ. 10, 10, 12 అంటే 2 లెవెల్స్. ఇక్కడ మనకి బేస్‌ను హాఫ్ సెట్ ఉంది కదా! సో పేజ్ నంబర్ P1కి 10 బిట్స్, P2 అనేది 10, D అనేది పేజ్ హాఫ్ సెట్. ఓకే. సో ఇదే ప్రాసెస్ P1 ప్రాసెస్ P2 కింద తీసుకున్నా సరే మనకి సరిపోతుంది. సో ఇక్కడ ఇలా తీసుకున్న దాన్ని లీనియర్ అడ్రస్. ఆ లీనియర్ అడ్రస్ ఇదిగోండి ఈ రకంగా కన్వర్ట్ అవుతుంది. అది సిగ్మెంట్ డిస్క్రిప్టర్ ద్వారా అనేది లీనియర్ అడ్రస్ వస్తుంది. అయిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది? పేజింగ్ యూనిట్. పేజింగ్ యూనిట్ అనేది మనకి ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ చెప్పాం కదా! పేజింగ్ ఈ కాన్సెప్ట్. ఈ యూనిట్‌లో ఇదంతా ఒక చిప్‌లోనే ఇన్‌స్టాల్ అయిపోయి ఉంది. కానీ ఇంటర్నల్‌గా ప్రాసెస్ జరిగేదేంటి అంటే ఫస్ట్ సిగ్మెంటేషన్ తీసుకుంటుంది. ఇప్పుడున్న వాటిల్లో. ఓకే. లాజికల్ అడ్రస్. సో అక్కడ సిగ్మెంటేషన్ యూనిట్ నుంచి లీనియర్ అడ్రస్ కన్వర్ట్ అయ్యి సో అక్కడి నుంచి పేజింగ్ యూనిట్ దగ్గరకొస్తుంది ఇక్కడికి. సో పేజింగ్ యూనిట్ నుంచి ఫిజికల్ అడ్రస్. సో ఫిజికల్ మెమరీ. ఇది ఇంటెల్‌కి. అలా యూనిక్స్, లైనక్స్ అలా మనం ఏదైనా సరే ఎగ్జాంపుల్ తీసుకోగలం. ఓకే. సో ఇది సెగ్మెంటేషన్. పేజింగ్ అనేది తీసుకుంటే మనకి ఒకటే ఉంటుంది అక్కడ పేజ్ టేబుల్ అనేది. ఇక్కడ సెగ్మెంటేషన్ అనే దాంట్లో సెగ్మెంటేషన్ టేబుల్‌లో లిమిట్ ప్లస్ బేస్. విడిగా దేనికి దానికి ఇక్కడ యాక్సెసింగ్ చెప్తున్నాం. ఈ 2 డైమెన్షనల్ ఇక్కడ యాక్సెసింగ్ చెప్పింది దేంట్లో నుంచి అంటే ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్‌కి వెళ్ళొచ్చు. నిన్న మీకు సెగ్మెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం వస్తాం అన్నాను కదా! ఇదిగోండి స్ట్రక్చర్ ఆఫ్ పేజ్ టేబుల్. స్ట్రక్చర్ ఆఫ్ పేజ్ టేబుల్. అక్కడ 4 కేబీ పేజ్ సైజ్ ఇందాక మనం తీసుకున్న దాంట్లో 4 కేబీ అలాగే 4 ఎంబీ ఈ 2 వర్డ్స్ యూజ్ చేసాం చూడండి. దెన్ ఇఫ్ ఈచ్ ఎంట్రీ ఈస్ 4 బైట్స్ దెన్ ఈచ్ ప్రాసెస్ మే నీడ్ అప్ టు 4 ఎంబీ ఆఫ్ ఫిజికల్ అడ్రస్ స్పేస్ టు స్టోర్ ఇట్స్ పేజ్ టేబుల్ అలోన్. ఎందుకు? బైపాస్ చేస్తుంది కదా! మరి బైపాస్ చేసి 4 ఎంబీ దాంట్లో ప్లేస్ చేసిన దాన్ని యాక్సెస్ చేసుకోగలదు అని అంటుంది. సో డు నాట్ వాంట్ టు అలొకేట్ ద పేజ్ టేబుల్ కంటిన్యూయస్లీ ఇన్ మెయిన్ మెమరీ. అది బైపాస్ చేసినప్పుడు. ఇలా కావాలి అని అనుకుంటే దీనికి సొల్యూషన్ హైరారికల్ పేజింగ్, హ్యాష్డ్ పేజింగ్ టేబుల్స్, ఇన్వర్టెడ్. ఇప్పుడు మనం ఇందాక ఇంటెల్‌లో యూజ్ చేసింది హైరారికల్ పేజింగ్. ఓకే. సో 2 లెవెల్ పేజింగ్ అల్గోరిథం అనేది ఇక్కడ ఉంటుంది హైరార్కికల్ దాంట్లో. సో పేజ్ టేబుల్ ఇట్‌సెల్ఫ్‌ని మనకి ఇక్కడ పేజ్డ్ అని అంటాము. ఎందుకు? ఈ పేజ్ టేబుల్‌లో ఉన్న ఒక్కొక్క పేజ్ ఇది పేజ్ 0, పేజ్ 1, పేజ్ 2 ఏవైతే ఉందో ఈ పేజ్ టేబుల్‌లో నుంచి ఒక పేజ్ బయటకొస్తది. సో అంటే యాక్సెస్ చేసుకుంటాక అక్కడ. సో ఇదిగోండి బ్రేకప్ ద లాజికల్ అడ్రస్ స్పేస్ ఇంటూ మల్టిపుల్ పేజ్ టేబుల్స్. ఓకే. లాజికల్ అడ్రస్ దీన్ని మల్టిపుల్ పేజ్ టేబుల్స్ కింద డివైడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది P1 అనుకోండి. దీన్ని ఇది యాక్సెస్ చేసుకుంది. ఇది P2 అనుకోండి. సో ఈ పేజ్ టేబుల్ అనేది ఇప్పుడు ఫ్రేమ్ దేంట్లో అలొకేట్ అయ్యింది అనే దాంట్లో ఇక్కడ అలొకేషన్. ఇక్కడ 1 నుంచి 500. సో ఇప్పుడు మల్టీ ప్రోగ్రామింగ్ వర్చువల్ లాజికల్ దాని మీద మనకి షేర్డ్ పేజెస్ అనేది ఎలా అయితే చదివామో సో ఒక్కొక్క దాన్ని షేర్ చేసుకుంటే యాక్సెస్ ఎలా చేస్తుంది అనేది ఇక్కడ వస్తుంది. ఏది? ఇక్కడ చూడండి షేర్ చేసామా? ED1 అన్నాము. సో ఇక్కడ ED1 ఇక్కడ కూడా ED1 ఈ 3 కలిపి మనకి ఇక్కడ పేజ్ టేబుల్ 3 చూపిస్తుంది. ఇక్కడ 3 చూపిస్తుంది. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 3 ఉంది. ఓకే. సో ఇక్కడ ED1. సో ఇది ఒక యారో, ఇక్కడి నుంచి ఒక యారో, ఇక్కడి నుంచి ఒక యారో. సో అలా ఎలా అంటే ఇలా. ఒక పేజ్ టేబుల్ అనే దాన్ని పేజ్ టేబుల్‌లో ఉన్న పేజెస్‌ని లాజికల్ అడ్రస్ ఇలా డివైడ్ చేసి ఇదే పేజ్‌ని మళ్ళీ ఇంకో టేబుల్స్ కింద ఔటర్ పేజ్ టేబుల్, ఇన్నర్ పేజ్ టేబుల్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఔటర్ పేజ్ టేబుల్, ఇన్నర్ పేజ్ టేబుల్ అని వచ్చిందో లీనియర్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఓకే. సో సింపుల్ టెక్నిక్ ఈస్ 2 లెవెల్ పేజ్ టేబుల్.
సో ఇక్కడ మనం ఇలా తీసుకుంటే ఇదిగోండి, ఇది ఒక పేజ్ టేబుల్ ఇలా బయటికి ఇంకోటి ఏదో దీంట్లో నుంచే సమ్ పేజ్ 0 1 2 ఇది 3 అనేది వచ్చి ఇక్కడ బయటకు వచ్చేస్తుంది అనుకోండి. ఈ 3 అనే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ ఉన్న పేజ్ టేబుల్లో 1 0 1 2 3 పేజెస్ ని యాక్సెస్ చేసుకుంటుంది. మళ్ళీ ఇవి ఇక్కడ ఉన్న మెమరీని యాక్సెస్ చేసుకుంటా ఉంటాయి. సో ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఓకే, సో 1 2 ఈ 2 లెవెల్స్ లాస్ట్ దాన్ని యాక్సెస్ చేసుకుంటుంది. సో అది 2 లెవెల్ పేజింగ్. ఈ 2 లెవెల్ పేజింగ్ లో చూడండి, పేజ్ నెంబర్ P1 P2 అండ్ పేజ్ హాఫ్ సెట్. ఇక్కడ మనకి ఇన్నర్ అవుటర్ అన్నాం కదా, సో 12 బిట్ అనేది అవుటర్ అవుతుంది. సో నెక్స్ట్ 10 బిట్ ఏదైతే ఉందో ఇది ఇన్నర్ పేజ్ అవుతుంది. ప్రతి దానికి సిగ్మెంట్ కానీ పేజ్ కానీ మనం తీసుకున్నామంటే పేజ్ నెంబర్, పేజ్ హాఫ్ సెట్, సిగ్మెంట్ నెంబర్, సిగ్మెంట్ హాఫ్ సెట్. సో ఇక్కడ మనం 12 బిట్ అవుటర్ పేజ్ నెంబర్ P1 ఏదైతే తీసుకున్నామో హాఫ్ సెట్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి. అలాగే ఇన్నర్ పేజ్ తీసుకున్నాము అంటే హాఫ్ సెట్ అనేది ఉంటుంది. సో 10 బిట్ ఇన్నర్ పేజ్, సో హాఫ్ సెట్ P2, హాఫ్ సెట్ P2. ప్రతి దానికి మనకి హాఫ్ సెట్ అడ్రస్ తీసుకుంటాము, నార్మల్ గా నెంబర్ అనేది తీసుకుంటాం. ఓకే, సో దీన్ని మనం ఫార్వర్డ్ మ్యాపింగ్, ఇక్కడ చూడండి లాజికల్ అడ్రస్ ఏదైతే తీసుకున్నామో P1 P2 D హాఫ్ సెట్. ఓకే, సో 12 బిట్ 10 బిట్ ఇక్కడ యూజ్ చేసింది, 12 బిట్ 10 బిట్ 10 బిట్, సో టోటల్ 32 బిట్. సో P1 అనేది అవుటర్ పేజ్ టేబుల్ ని రిఫర్ చేస్తుంది అనుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఏం చేస్తుంది, పేజ్ ఆఫ్ పేజ్ టేబుల్ నెక్స్ట్ పేజ్ P2 అనేదాన్ని, P1 P2. సో 2 లెవెల్ అన్నాం కదా, సో P1 అనేది ఒక లెవెల్, P2 అనేది ఒక లెవెల్. సో కంప్లీట్ గా ఇది డైరెక్ట్ గా డి సమ్ ఫిజికల్ మెమరీ, లాజికల్ అడ్రస్ నుంచి మనకి ఫిజికల్ మెమరీ దానికి యాక్సెస్ చేసుకుంటే, లేకపోతే దాంట్లో ఫ్రేమ్స్ దాంట్లో ప్లేస్ చేయాలి అంటే ఈ రకంగా హైరార్కీ అనేది ఉంటుంది అనేది చెప్తున్నాం. సో అడ్రస్ ట్రాన్స్లేషన్ స్కీమ్ దేంట్లో అది 2 అడ్రస్ది. సేమ్ ఇప్పుడు 64 బిట్ తీసుకున్నాం అనుకోండి, 32 ప్లేస్ లో మనకి 2 ఇంటర్లో కూడా 2 చెప్పాం కదా, 32 64. సో 32 అయితే ఆ రకంగా డివైడ్ అవుతుంది. 64 అనుకోండి, P1 అవుటర్ పేజ్ అనేది 42 కి డివైడ్ అవుతుంది, ఇన్నర్ పేజ్ P2 అనేది 10 బిట్స్ డివైడ్ అవుతుంది, హాఫ్ సెట్ D అనేది సమ్ 12 కి డివైడ్ అవుతుంది. సో 42 10 52 ప్లస్ 12 64. సో అవుటర్ పేజ్ ఇన్నర్ పేజ్ సేమ్. ఇక్కడ మనకి ఇక్కడ 3 లెవెల్కి వెళ్ళాము, సో 2 లెవెల్ చెప్పాము. ఒకవేళ అది 3 లెవెల్ అనుకోండి, అవుటర్ పేజ్ ఇన్నర్ పేజ్ హాఫ్ సెట్. సో మళ్ళీ ఇంకో దానికి అంటే మనం మామూలుగా ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసేది సొల్యూషన్ లో హైరార్కికల్ పేజింగ్ లో 2 లెవెల్ వరకు చెప్తాము. ఒకవేళ అది 3 లెవెల్ అనే దానికి వెళ్ళాలి అంటే P1 అనేది అవుటర్ పేజ్, P2 P3. సో సెకండ్ అవుటర్ పేజ్, మళ్ళీ అవుటర్ పేజ్ P2, ఇన్నర్ పేజ్. ఇక్కడ నుంచే మళ్ళీ అవుటర్ పేజ్ ఇంకోటి యాడ్ అవుతుంది. మళ్ళీ 4 లెవెల్ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ నుంచి మళ్ళీ అదర్ ఇంకో 4 అంటే ఇది P1 అవుతుంది అప్పుడు, ఇక్కడ ఇది P2, నెక్స్ట్ P3, సో P4. ఇన్నర్ పేజ్ ఏదైతే ఉందో దాని నుంచే మనకి ఇలా అవుటర్ పేజ్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. అలా ఇక్కడ అవుటర్ పేజ్ ఎంత వరకు, ఇప్పుడు P3 అనేది 10 ఉందా, P2 అనేది 10 ఉంది, P1 10 చేసాం అనుకోండి, లేకపోతే ఇంకోటి ఎక్స్ట్రా ఇక్కడ తీసుకున్నాము. సో P1 ఇప్పుడు 22, P2 10, P3 10, P4 10. సో హాఫ్ సెట్ D అనేది 12, అది 3 లెవెల్. అలాగే ఇన్వర్టెడ్ హ్యాష్ పేజింగ్ తీసుకున్నాం అనుకోండి, హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేస్తాం డేటా స్ట్రక్చర్ లో. సో ఎక్కడ తీసుకెళ్ళి ప్లేస్ చేయాలి, ఆల్రెడీ ఉందా, దీంట్లో లీనియర్ హ్యాషింగ్ ఫంక్షన్ యూజ్ చేసామా, అలా డిఫరెంట్ హ్యాషింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకొని ఇక్కడ లాజికల్ అడ్రస్ లో పేజ్, నెక్స్ట్ హాఫ్ సెట్. ఓకే, ఫిజికల్ అడ్రస్ దగ్గర చేసుకుంటున్నాము, హ్యాష్ అయ్యేది రివర్టెడ్ గా మనకి ఏ రకంగా ఇక్కడ స్టోర్ అవ్వాలి అనేది తీసుకున్న ఫ్రేమ్స్ దగ్గర ఆర్. సో హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి ఏది ఎక్కడ ప్లేస్ చేయాలి, లింక్డ్ తీసుకోవాలా ఏం తీసుకోవాలి. సో QSPR ఇలా సమ్ వాల్యూస్ అంటే మనం స్టోర్ చేసే దాంట్లో ప్రతి దానికి హాఫ్ సెట్ అయితే కంపల్సరీ, హాఫ్ సెట్ అనేది కంపల్సరీ. ఓకే, అలాగే ఇన్వర్టెడ్ పేజ్ టేబుల్ అంటున్నాం. సో ఇక్కడ ఎక్స్ట్రాగా PID అనేది ఇంక్లూడ్ అవుతుంది, ప్రాసెస్ ఐడి. లాజికల్ అడ్రస్ దగ్గర ప్రాసెస్ ఐడి PD. ఓకే,
సో ఇక్కడ ఫిజికల్ అడ్రస్ దగ్గర ఐడి, ఇక్కడ పేజ్ టేబుల్ సెర్చ్ చేస్తుంది. సో ఉంది అంటే కనుక దానికి సూట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటుంది. ఈ ప్రాసెస్ ఐడి అనే నెంబర్ ఏదైతే ప్రాసెస్ ఐడి ప్రాసెస్ అనేది ఉందో ఆ ప్రాసెస్ ఇక్కడ రన్ అవుతుందా లేకపోతే ఆల్రెడీ స్టోర్ అయిందా, ఇవన్నీ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ లో చెక్ చేసుకుంటుంది. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ లో చెక్ చేసుకుంటుంది. కావస్తే ఈ కాన్సెప్ట్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా మనకి దీంట్లో ఇదొక్కటే యూజ్. ఇది ఎలా డివైడ్ అయ్యింది, ఎందుకు సిగ్మెంటేషన్ కాన్సెప్ట్ ఇంటెల్ లేకపోతే వేరే ఎగ్జాంపుల్స్ ఏదైనా తీసుకున్నప్పుడు ఏ రకంగా డివైడ్ అయ్యిందో తెలియాలి కాబట్టి ఇక్కడ 2 లెవెల్ పేజింగ్ అనేది ఉంది అనేది చెప్తాం. ఓకే, సో ఇది రాయండి. సిగ్మెంటేషన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇవి రాయాలి. సిగ్మెంట్ ఈజ్ ఎ లాజికల్ యూనిట్ అని చెప్పి ఇవి రాయండి. మెయిన్ ప్రోగ్రామ్, సమ్ ప్రొసీజర్స్ దీంట్లో ఉన్నాయి, ఇవన్నీ రాయక్కర్లేదు. సమ్ కామన్ బ్లాక్, స్టాక్ మీకు దీంట్లో ఏవి గుర్తుంటాయో ఒక 5 రాయండి. ఒక 5 రాసుకోండి. ఓకే, తర్వాత ఈ డయాగ్రామ్ లాజికల్ అడ్రస్. ఈ డయాగ్రామ్ డ్రా చేయకపోయినా డైరెక్ట్ గా ఇది రాయొచ్చు. లాజికల్ వ్యూ ఆఫ్ సిగ్మెంటేషన్. ఇది డ్రా చేయండి. పేజ్ టేబుల్ కన్నా ఇది ఈజీ ప్రాసెస్ చెప్తాం. ఈజీ అని కాదు, యాక్చువల్గా యూజర్ వ్యూలో. లాజికల్ వ్యూ ఆఫ్ సిగ్మెంటేషన్. యూజర్ స్పేస్, ఫిజికల్ మెమరీ స్పేస్. యూజర్ స్పేస్ ఇక్కడ మనం లాజికల్ అడ్రస్ కింద ఎలా చెప్తున్నాము అంటే, యూజర్ అనే వాళ్ళు ఎన్ని ఇక్కడ ఓపెన్ చేసినా అది మల్టీ ప్రోగ్రామింగ్ మనం ఇలా జరుగుతుంది, మల్టీ ప్రాసెస్ కింద వర్క్ అనేది జరుగుతుంది అన్న దాంట్లో మనం ఏమనుకుంటాము అంటే ఎన్ని ఓపెన్ చేసినా ఒకే ఇది సరిపోతుంది అనేది మనం ఏదైతే తీసుకుంటున్నామో ఫిజికల్ గా అక్కడ అంత అవైలబిలిటీ ఉండదు. కాబట్టి ఇంటర్నల్ గా వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఆ వర్చువల్ మిషన్ ఇక్కడ మనం యూజర్ స్పేస్ కింద తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ సిగ్మెంటేషన్ హార్డ్వేర్ పరంగా పేజింగ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ పేజ్ నెంబర్ హాఫ్ సెట్, పేజ్ టేబుల్ అనేది మధ్యలో ఉంటుంది, ఫిజికల్ మెమరీ. ఇక్కడ సిగ్మెంటేషన్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ సిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఓకే, సెగ్మెంట్ టేబుల్. ఓకే, సో ఇది ఇక్కడ సిగ్మెంట్స్ ఉంటాయి. సో ప్రతిదానికి లిమిట్, బేస్. సో లిమిట్ యాక్సెస్ అవుతుంది, సో బేస్ ఎంత వరకు తీసుకుంటుంది, ఆ లిమిట్ అనేది లెస్ దాన్ లో ఉందా లేదా, లేకపోతే ట్రాప్. సిగ్మెంటేషన్ అని కనిపించిన వెంటనే మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్ పడిపోవాలి. మీకు ఆ పేపర్లో మీరు ఏది రాస్తున్నారో అది ఇంటర్నల్ అవనివ్వండి, ఎక్స్టర్నల్ అవనివ్వండి. ఈవెన్ వాడు సిగ్మెంటేషన్ యూజ్ చేసి మనకి ఇంటెల్లో కానీ ఇంకా వేరే వెర్షన్స్ ఏవైనా సరే మనకి ఎగ్జాంపుల్ రాయమన్నాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అన్నప్పుడైనా బేసిక్గా మనకు అసలు హార్డ్వేర్ ఏ రకంగా మనకి డెవలప్ అయ్యింది అనేది తీసుకోవాలి. కాబట్టి ఈవెన్ పేజింగ్ అయినా అంతేనమ్మా. ఫస్ట్ అసలు మెమరీ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ లో చెప్పాం చూసారా, ప్రాసెస్ ఓఎస్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో దానికి లిమిట్ ప్లస్ బ్రేస్ రిజిస్టర్ ఇలా యాడ్ అవుతుంది, ఇలా యాక్సెస్ అవుతుంది. సో ప్రాసెస్ ఒక లిమిట్ ఈ యొక్క బ్లాక్ లో ఈ ప్రాసెస్ యాక్సెస్ చేసుకుంటా ఉంటుంది, అది కూడా రాయాలి. అది రాసిన ఒకవేళ అది రాయకుండా ఇంతవరకు క్లియర్ గా రాసినా ఓకే. సో దీంట్లో మనకి అంత క్లారిటీ లేదు, ఇప్పుడు రాయలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చినా అది రాసినా మీకు దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ లిమిట్, బేస్, లేకపోతే లాజికల్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం కాబట్టి సో అది ప్రతిదానికి ఇంట్రడక్షన్ పార్ట్. ఇది డ్రా చేశారా? సో దీనికి ఎగ్జాంపుల్లో ఇది రాయండి. లాజికల్ టు ఫిజికల్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఇన్ పెంటియం ఇంటెల్.
ఇంటెల్ పెంటియం. ఇది రాయండి. ఇప్పుడు ఇందాక మీకు అర్థమై ఉండదు, ఇప్పుడు అర్థమై ఉంటుంది. 2 లెవెల్ హైరార్కీలో మనం P1, P2, D ఇది ఎలా తీసుకున్నాము అని. సో లీనియర్ అడ్రస్ కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత పేజింగ్ యూనిట్ యూజ్ చేస్తాము. సో అక్కడ 4 KB 4 MB. సో 4 KB ఉన్న దాన్ని బైపాస్ చేసుకుని, ఏది ఇంటెల్లోనే అన్నిటిలోనూ కాదమ్మా, ఇది ఇంటెల్ 32 బిట్ రిజిస్టర్కే 64కి మళ్ళీ ఇలా వస్తుందని మనం చెప్పం. ఇంటెల్ 32 దానికైతేనే ఇది ఇలా బైపాస్ అయ్యి ఇలా అవటం వల్ల ఫాస్ట్ యాక్సెసింగ్ ఉంది. కొన్ని డైరెక్ట్గా ఇలా షేర్ చేసుకుంటుంది, కొన్ని మనకి 4 KB నుంచి షేర్ చేసుకుంటుంది అనేది చెప్తాం అక్కడ. ఓకే, సో లాజికల్ టు ఫిజికల్ అడ్రస్, లాజికల్ టు ఫిజికల్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో CPU, లాజికల్ అడ్రస్, సెగ్మెంటేషన్ యూనిట్, లీనియర్ అడ్రస్, పేజింగ్ యూనిట్, ఫిజికల్ అడ్రస్, ఫిజికల్ మెమరీ. సో దానికి ఇక్కడ మనకి పేజ్ నెంబర్ P1, P2 హాఫ్ సెట్. ఇది రాయండి, ఇంటెల్ పేజింగ్ ఆర్కిటెక్చర్. ఓన్లీ పేజింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మీకు ఇది గుర్తుండి రాసేసినా పర్లేదు. ఇంటెల్ గురించి అడగకపోయినా విత్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు ఇది రాసేస్తారు. విత్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు అనుకున్నప్పుడు, విత్ ఎగ్జాంపుల్ కాకపోయినా మామూలుగా అయినా సరే మన పేజింగ్ కాన్సెప్ట్లో ఇది రాసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, 0 to 11, 0 to 21, 12 to 21, 22 to 31. పేజ్ డైరెక్టరీ, పేజ్ టేబుల్, హాఫ్ సెట్. సేమ్ కింద కూడా అలా వస్తుంది. సో 0 to 21 వరకు ఇది ఎందుకు తీసుకుంది ఇక్కడ చూడండి, 0 to 11, 12 to 21 తీసుకుంది. ఇక్కడ మాత్రం 0 to 21 ఎందుకు, మనం ఇది బైపాస్ చేసి ఇది యాక్సెస్ చేసుకుంటుంది అన్నామా. సో పేజ్ టేబుల్ హాఫ్ సెట్ దగ్గర బైపాస్ చేసి 0 to 21 వరకు మనకి 4 MB పేజ్ దీంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. సో పేజ్ డైరెక్టరీకి 22 to 31. సో ఇక్కడ కూడా 22 to 31 పేజ్ డైరెక్టరీ. సో ఇక్కడ ఏదైతే బైపాస్ చేసుకుని లేకపోతే ఇదంతా కలిపి ఒక చిప్ కింద ఉందో దీన్ని ఇక్కడ పేజ్ టేబుల్ అండ్ హాఫ్ సెట్ కింద డివైడ్ అవుతుంది. పేజ్ టేబుల్ అండ్ హాఫ్ సెట్ కింద ఇక్కడ డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడతో ఒక చాప్టర్ కంప్లీట్ అయింది మెమరీలో. నెక్స్ట్ వర్చువల్, దాంట్లోనే మనకి డిమాండ్ పేజింగ్, ట్రాషింగ్, రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్, ఆ కాన్సెప్ట్స్ బాగుంటాయి. మళ్ళీ ఇక్కడ పేజింగ్ మనం ఎలా అయితే చేసామో ఇలా స్టోర్ అవుతుంది అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. పేజింగ్లో ఇది ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంది, ఇలా తీసుకోవాలి, లాజికల్ అడ్రస్ ఎలా మ్యాప్ అవుతుంది, సో ఫ్రీ అయితే ఏంటి, అలొకేట్ అయిన తర్వాత ఎలా ఉంది, దానికి ట్రాన్సిషన్ తీసుకుంది అనేది మనం ఇక్కడ చెప్పిన దాంట్లో లాజికల్ అడ్రస్ దగ్గర పేజెస్ ఎక్కువ ఒకే పేజ్ డిమాండ్ చేసుకుందంటే 2 హైరార్కీస్ ఇలా తీసుకున్నప్పుడు, లేకపోతే అక్కడ మెమరీ దగ్గర క్లాషింగ్ అనేది మనకి వచ్చి ఒకటే దాన్ని యాక్సెస్ అంటే సింక్రనైజేషన్ కాన్సెప్ట్స్ ప్రాసెస్లో యూజ్ చేసుకున్నాం కదా. సో అక్కడ ఏదైనా క్రిటికల్ సెక్షన్ దగ్గర లాక్ అయిపోయింది, అన్లాక్ అవ్వట్లేదు, డెడ్ లాక్ కండిషన్స్ అక్కడ అయ్యింది, ఈ మెయిన్ మెమరీ నుంచి ఇలా బ్యాక్ స్టోర్లో ప్లేస్ చేసుకున్నప్పుడు దాన్ని ఎలా ప్లేస్ చేసుకుంటుంది అవన్నీ వస్తాయి. సో ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. నెక్స్ట్ క్లాస్ అది స్టార్ట్ చేస్తాం. దీంట్లో మళ్ళీ మీకు ఏమన్నా కాన్సెప్ట్ చెప్పాలి అంటే నాకు ఒకసారి చెప్పండి అమ్మా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు మొత్తం ఇక్కడ వరకు మనకు ఒక చాప్టర్ కంప్లీట్ అయ్యింది.
సో, మొత్తం మళ్ళీ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా ఓకే. ఈ డయాగ్రామ్ డ్రా చేసారా? ఓకేనా? ఓకేనా? సైన్ అవుట్ చేస్తున్నానమ్మా.